హలో అండి, నమస్తే. నేనైతే ఈరోజు బనానా లిక్విడ్ చేస్తానండి ప్లాంట్స్కి. దేనితో చేస్తున్నాను చూడండి. ఇది బనానా స్టెమ్ అండి. ఇదేమో బనానా గెల వస్తుంది కదండి, అటుకెల దానికి వచ్చే ఫ్లవర్ పైన ఉండేదన్నమాట. ఇది ఒకటి పట్టుకొచ్చానండి. అలానే ఇది అరటి తోత అంటారు కదండి, అది ప్లస్ మనకి తినగా మిగిలిన అరటి తొక్కలండి. వీటితో అయితే నేను మొక్కలకి లిక్విడ్ చేస్తున్నానండి. హలో అండి, చూడండి. ఇప్పుడైతే నేను కట్ చేసుకున్నానండి. ఇదిగోండి అరటి తొక్కలు, అరటి కాండము, ఇదిగోండి కట్ చేసుకున్నానండి. ఇదేమో అరటి పువ్వులు అని చెప్పే కదండి, అవన్నీ. ఇదిగోండి వాటర్ అయితే తెచ్చుకున్నాను. ఈ వాటర్లో అయితే మనం ఇవన్నీ వేసేసుకున్నామండి. ఇలా అయితే వేసుకున్నామండి మొత్తము. ఇవైతే కొన్ని అయితే మనం చూడండి, ఇక్కడైతే ఫ్లవరింగ్ ప్లాంట్ ఉంది కదండి, ఇప్పుడే స్టార్ట్ అయింది కదండి ఫ్లవరు. దీనిలో కూడా మనము ఇలా కుంటతో వేసేసి మనం మొన్న అయితే పెట్టుకున్నాం కదండి అన్నము, ఇలా పెట్టేసుకొని మనము ఇట్లా కూడా మనము యూస్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి చెట్టు చక్కగా మనము ఇలా కానీ మనం వేసేసామంటే చక్కగా మనకి కుళ్ళిపోయి మనకి మంచి ఎరువుగా వస్తుందండి. మనకి ఫ్లవర్ ఇంకా మంచి పెద్ద పూలు అయితే పోస్తాయండి. అట్లా కూడా మనము అరటి కాండను యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే అరటి లిక్విడ్ అయితే చేసుకున్నామండి. ఇలా అన్నీ మనం కొంచెం వాటర్లో వేసేసుకొని మనం చక్కగా ఇలా ఒక 2-3 డేస్ అయితే మనము మినిమం ఒక 3 డేస్ అయితే మనకి ఇది దీనిలో ఉన్న అంత రసం అయితే దిగిపోతుందండి. అప్పుడు మనము ప్లాంట్స్కి అయితే మనం పోసుకున్నామండి. ఈ స్టెమ్ వచ్చే మనకి లిక్విడ్ వస్తుంది కదండి, దానివల్ల ఏం యూజ్ అవుతుందో మనకి తర్వాత వీడియో చెప్తానండి నేను. ఇదైతే మనం ఫస్ట్ అయితే మనము ఈ లిక్విడ్ అయితే మనం అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. దీన్ని ఇలా మొత్తం అయితే వేసేసుకొని మనము ఒక 3 డేస్ అయితే మనం దీన్ని మధ్యలో కొంచెం కలిపెట్టుకుంటా మనము ఒక 3 డేస్ అయితే మనం ఉంచుకున్నామండి. ఇది ఎప్పుడైతే మనకి బాగా మగ్గిన తర్వాత మనకి వీటి నుంచి అయితే రసం వస్తుందండి, అప్పుడు మళ్ళీ మీకు నేను చూపిస్తానండి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.